Hi friends, welcome to our channel JDS Guru. సో ఫైనల్లీ ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో అనేది ఎనేబుల్ అయిపోయింది, ఓపెన్ కూడా అవుతుంది. సో మనం ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా డిస్కస్ చేద్దాం. జీడిఎస్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు ముందుగా ఏం చేయాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ అప్లై ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయగానే ఇలా ప్రొసీడ్ టు లాగిన్ అని ఒక ఇంపార్టెంట్ లాగిన్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అంటే మీరు ఒక 5 అన్సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్స్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఐడి బ్లాక్ అయిపోద్దని వస్తుంది. సో ప్రొసీడ్ టు లాగిన్ అని ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ మీద ప్రెస్ చేయగా లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మై అప్లికేషన్స్, ఎడిట్ అప్లికేషన్, రిజిస్టర్ కంప్లైంట్, మై కంప్లైంట్స్ అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ అనేది అప్లికేషన్ పైన ట్యాప్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయగానే మనకి కింద గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2026 అని వస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇలా ఒక ఇంపార్టెంట్ ఒక ఇన్స్ట్రక్షన్ అనేది మనకు కనబడుతుంది, కన్ఫర్మ్ ఎడిట్ అనేది. ఇక్కడ మీకు కూడా ఏం రాశారంటే ఇక్కడ ఏముందంటే యు ఆర్ అబౌట్ టు ఎడిట్ యువర్ అప్లికేషన్, వన్స్ యూ ఇనిషియేట్ ద ఎడిట్ యూ మస్ట్ కంప్లీట్ ఆల్ 4 stages అండ్ సబ్మిట్ ద అప్లికేషన్. అంటే మీరు ఒకసారి ఈ ఎడిట్ విండో అనేది ఓపెన్ చేసినట్టయితే ఉన్న 5 stages కూడా, అంటే మనం స్టార్టింగ్లో అప్లికేషన్ ఏ విధంగా అయితే ఎన్ని స్టేజెస్ అయితే దాటుకుంటూ వచ్చి అంటే ఎన్ని స్టేజెస్ అయితే కంప్లీట్ చేసామో సేమ్ ఈ ఎడిట్ విండోలో కూడా అలాగే చేయాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ మీద ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుందండి. చూడండి ఇక్కడ ప్రొసీడ్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకు ఇలా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. మన రిజిస్ట్రేషన్లో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. నేమ్ ఉంటుంది, ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్ ఉంటుంది, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇవన్నీ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇలా ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు అప్డేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేస్తేనే మనకు పైన ఉన్న పర్సనల్ ఇన్ఫో అనేది అన్లాక్ అవుతుంది. లేకపోతే అట్లనే లాక్ అయి ఉంటుంది. అది మీరు టెన్షన్ తీసుకోవద్దు, ఇట్లా మామూలుగా ట్యాప్ చేసి రావట్లేదు ఏంటో అని. ఇక్కడ ట్యాప్ చేస్తేనే మీకు అవన్నీ యాక్సెస్ ఉంటుంది వాటికి. సో మీరు ఇక్కడ ట్యాప్ చేసి వాటిని యాక్సెస్ చేయగలుగుతారు. అక్కడ నుంచి ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఎడిట్ చేసుకోండి, లేకపోతే అట్లా వదిలేయండి, అంటే సరిపోతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ కనబడుతున్నది ఒక ఆప్షన్ కనబడుతుంటుంది, ఎడిట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంటుంది కింద. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మనం ఈ పైన ఈ పిన్ కోడ్ కానీ, సిటీ కానీ, స్టేట్ కానీ, డిస్ట్రిక్ట్ కానీ, ఇలాంటి అడ్రస్ కానీ, పర్మనెంట్ అడ్రస్, మన టెంపరీ అడ్రస్ అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అని ట్యాప్ చేసిన తర్వాతనే ఇవన్నీ కూడా మనకు యాక్సెస్ ఉంటుంది. అంతవరకు మనం ట్యాప్ చేసినా అక్కడ ఎలాంటి మూమెంట్ కనిపించదు. సో మీరు ఎవరు ప్యానిక్ అవ్వకూడదు, కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోండి. ఎడిట్ చేసిన తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది కదా, ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఈ నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ఇది ఆటోమేటిక్గా మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ స్టేజ్ అనేది ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫామ్ అండి. సెలెక్ట్ ఎస్ఎస్సి స్టడీ సర్కిల్, అంటే మీరు ఏ సర్కిల్లో పాస్ అయ్యారు తెలంగాణ. ఇక్కడ కొంచెం స్క్రీన్ షాట్ ఎడిట్ అయింది, ఏమనుకోకండి, కొంచెం అర్థం చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ అడుగుతుంది. అండ్ ఎస్ఎస్సి మెమో నెంబర్ అంటే కొంతమంది హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఎస్సి మెమో నెంబర్ అంటే కొంతమందికి అర్థం కావట్లేదు, అక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి మెమో నెంబర్ కింద ఇక్కడ చూడండి, ఎంటర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్ఎస్సి మెమో నెంబర్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్, రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాటిలో ఏదైనా సరే మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కొంచెం కిందకి వచ్చినట్టయితే ఇక్కడ మన ఎస్ఎస్సిలో మనం సాధించినటువంటి సబ్జెక్ట్ వాళ్ళు మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లాస్ట్లో ఇక్కడ సిజిపిఏ స్కోర్, ఇక్కడ సిజిపిఏ మీ మెమోలో ఉంటే ఇక్కడ ఇచ్చేయండి, లేకపోతే లేదు, ఇక్కడ బ్లాంక్ వదిలేయండి, సిస్టమ్ చూసుకుంటుంది అంతా. మీకు ఏ సబ్జెక్ట్లో ఎంత వచ్చినాయి అనేది జాగ్రత్తగా చూసుకుంటూ మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, అలాగే థర్డ్ లాంగ్వేజ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది అక్కడ, అవన్నీ ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ చూసుకోండి. మీకు ఎంత కౌంట్ వచ్చిందో చూసుకొని వాటిని మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. లాస్ట్ ఛాన్స్ ఇంకా మనకి, తర్వాత డేట్ అయితే ఎక్స్టెన్షన్ ఉండదు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాతకి లాస్ట్లో చూడండి, ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయగానే
మిమ్మల్ని అది వేరే ట్యాబ్కి తీసుకెళ్తాం. వన్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనకు నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఇక్కడ మనం సెలెక్ట్ సర్కిల్, సెలెక్ట్ డివిజన్. ఇక్కడ చూడండి కొత్త అప్డేట్ ఏంటంటే మనకు సర్కిల్ మార్చుకోవచ్చు, అలాగే డివిజన్ కూడా మార్చుకోవచ్చు. సెలెక్ట్ సర్కిల్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఇలా ఉన్న సర్కిల్స్ అన్నీ షో అవుతాయండి. మీరు ఏ సర్కిల్లో అయితే మీరు అప్లికేషన్ మళ్ళీ చేయాలనుకున్నారంటే ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో పెట్టిన వాళ్ళు ఇప్పుడు బీహార్కి వెళ్ళొచ్చు, ఢిల్లీకి వెళ్ళొచ్చు, లేకపోతే నార్త్ ఈస్ట్ సర్కిల్ వెళ్ళొచ్చు. నేను అది బీహార్కి పెడుతున్నా. సెలెక్ట్ డివిజన్పై ట్యాప్ చేసి నేను పూర్ణియా డివిజన్ సెలెక్ట్ చేసుకున్నా బీహార్ సర్కిల్లో. నెక్స్ట్ మనకి కింద చూసినట్టయితే ఇక్కడ పూర్ణియా డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ కనబడుతున్నాయి. మనకి 48 పోస్టులు కనబడుతున్నాయి నా కేటగిరీకి. సో నేను వీటికి అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇలా అక్కడ ఉన్న బీఓ లిస్ట్ అనేది ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. మనకి ఇష్టం వచ్చిన దగ్గర మనం ఎక్కడైతే ఇవ్వాలనుకుంటామో అక్కడ మనం ఇట్లా లోపల ట్యాప్ చేయగానే నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనం అక్కడ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోతుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. కింద నెక్స్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ ట్యాబ్కే తీసుకెళ్తుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనకి లాస్ట్ స్టేజ్ వచ్చేసి అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండి. ఇక్కడ చూడవచ్చు లాస్ట్ వన్. మనము మీ ఫోటోలో ఏదైనా మిస్టేక్ అంటే వెనక బ్లర్ ఉండి ఫోటోలో కానీ ఏమైనా బ్లర్ ఉండి సిగ్నేచర్ ఏమైనా మిస్టేక్ ఉండేది ఉంటే మళ్ళీ మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చండి. సో ఈ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాతకి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాతకి మీరు ఇక్కడ ప్రివ్యూ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ప్రివ్యూ మీద ట్యాప్ చేయండి. ప్రివ్యూ ఆప్షన్పై ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఈ పర్సనల్ డీటెయిల్స్, కేటగిరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఇట్లా ఉంటాయండి. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా తప్పుగా అనిపిస్తే మీ బోర్డుకి సంబంధించిన అకాడమిక్ డీటెయిల్స్ కానీ ఏదైనా సరే మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే మళ్ళీ అక్కడ ఎడిట్ అప్లికేషన్ అని మళ్ళీ ఒక ఆప్షన్ మీకు కనబడుతూనే ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మీరు సరి చేసుకోవచ్చు. సో కంగారు అయితే పడకండి, నెమ్మదిగా జాగ్రత్తగా చేయండి. అండ్ ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా డిస్ప్లే అవుతాయి, చూసుకోండి. ఏదైనా మళ్ళీ ఏమైనా తేడా అనిపిస్తే మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ అని ఒక ఆప్షన్ ఉంది. అక్కడ ట్యాప్ చేయగానే మళ్ళీ మీ అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. మీరు అన్ని స్టేజెస్ మళ్ళీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్లో డిక్లరేషన్ కూడా ఉంది. డిక్లరేషన్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మీరు అంతా ఓకే అనుకుంటే సబ్మిట్ అప్లికేషన్ మీద ట్యాప్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఒక డిస్ప్లే, ఈ ట్యాబ్ అనేది డిస్ప్లే అవుతుంది. అప్లికేషన్ రీసబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇదండి ప్రాసెస్, మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ మళ్ళీ ఈ 1-2 డేస్లోనే రీకరెక్ట్ చేసుకొని చూడండి. మళ్ళీ టైం అయితే ఎక్స్టెండ్ చేయరు. హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఒకవేళ చేసినా కానీ అది మీకు అమౌంట్ ఫీ కట్టి చేయాల్సి ఉంటుంది. ఒక 1-2 డేస్ ఇచ్చినా కానీ ఫీ కట్టి చేయాల్సి ఉంటుంది. సో మీకు ఫ్రీగా ఉన్నప్పుడే మీరు చేసుకోండి, 1-2 డేస్లోనే కరెక్ట్గా చేసుకోండి. సో ఇక వీడియో అయితే ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్లో వీడియో ఏదైనా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.